ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈరోజు వీడియోలో నేను ఇవాళ కార్తీక పౌర్ణమి కదండి, ఈరోజు సాయంత్రము మన శివాలయాల్లో కానీ ఇంటి ఆరు బయట కానీ లేదా తులసికోట వద్ద కానీ 365 ఒత్తుల దీపం ఎలా వెలిగించుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాండి. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ఈ రోజున మనం కార్తీక పౌర్ణమి ఇంకా పవిత్రమైందండి. కార్తీక మాసంలో ఈ రోజున తప్పకుండా 360 ఒత్తుల దీపం అయితే ప్రతి ఒక్కరు అయితే వెలిగించాలండి. ఎందుకంటే మనం ఏదో కారణాల వల్ల సంవత్సరం మొత్తంలో ఏదో ఒక రోజు అయితే మనం దీపారాధన అయితే చేయడం కుదరకపోవచ్చు. అలా కుదరినప్పుడు మనం ఈ 365 ఒత్తుల దీపం అయితే వెలిగిస్తే ఈ సంవత్సరం మొత్తం చేసిన ఫలితం అయితే ఉంటుందండి. ఒక్కరోజున ఈ దీపం వెలిగించడం వల్ల మనం ఎక్కడైతే ఈ దీపం అయితే వెలిగిస్తామో ఆ ప్లేస్లో మనం శుభ్రంగా ఫస్ట్ నీళ్ళతో అయితే శుభ్రం చేసుకోవాలి. తర్వాత పసుపు రాసుకొని పసుపు పైన అష్టదళ పద్మ ముగ్గు అనేది వేసుకోవాలండి. ఆ ముగ్గు పైన పసుపు కుంకుమ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ గణపతిని అయితే చేసుకోవాలండి పసుపుతో. అలా గణపతిని చేసుకొని ఆ ముగ్గుపై తమలపాకు మీద పెట్టుకొని ముందుగా గణపతిని పూజించాలి. గణపతికి పూజించిన తర్వాత మనం 2 కొత్త ప్రమిదలు అయితే తీసుకోవాలండి ఈ 365 ఒత్తులు వెలిగించడానికి. అవి ముందుగానే మనం ఆవు నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ ఇలా ఒత్తులు అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత వాటిని ఆ కొత్త ప్రమిదలో వాటిని పెట్టి మనం ఇవైతే వెలిగించుకోవాలండి. నేను ఇక్కడ పసుపుతో గణపతిని అయితే చేసుకున్నా అండి. గణపతికి అది గంధము కుంకుమ బొట్లు అనేది పెట్టుకొని పూలు అనేది సమర్పించి నైవేద్యంగా బెల్లాన్ని అయితే సమర్పించండి. అక్షింతలు ధూపం దీపం నైవేద్యం అనేది సమర్పించాలి. నేను ఇక్కడ నైవేద్యంగా బెల్లాన్ని అయితే సమర్పించుకున్నా అండి. గణపతికి వస్త్రమాల అనేది వేశాను. నేను ఇంక ఇక్కడ 365 ఒత్తులు అయితే వెలిగించిపోతున్నా అండి. నేను ఇక్కడ కొత్త ప్రమిదలు అయితే తీసుకున్నా అండి. 2 ప్రమిదలు అయితే తీసుకోవాలి. ఒకదానిపైన ఒకటి పెట్టుకొని మనం ఈ 365 కట్ట అయితే వెలిగించాలండి. నేను ఇంకా వీటితో పాటు 2 ఉసిరికాయ దీపాలు కూడా వెలిగించుకుంటున్నాను అండి. వాటికి కూడా నేను ప్రమిదలైతే తీసుకొని అదే పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాండి. ఈ ఉసిరికాయ దీపాలు అనేది డైరెక్ట్ తమలపాకు మీద పెట్టుకోవచ్చు, లేదా మనం మట్టి ప్రమిద తీసుకుంటాం కండి ఆ ప్రమిద మీద పెట్టుకోవచ్చు. ఈ ఉసిరికాయలు అనేది ఎలా వెలిగించాలని నేను ఆల్రెడీ వీడియో అయితే చేశానండి. ఒక ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని ఒకసారి చూడండి. పువ్వొత్తి ఉంటుంది కానీ ఆ పువ్వొత్తి మనం ఈ ఉసిరికాయ పైన పెట్టుకొని ఈ దీపం అయితే వెలిగించుకోవాలండి. ఇలా నేను కర్పూరం అయితే పెట్టుకుంటున్నాను అండి 360. ఎందుకంటే త్వరగా వెలిగిద్ది దీపం అని కర్పూరం కొంచెం నలిపి పెట్టేస్తున్నాను. ఇంకా మనం అగరబత్తులతో కానీ ఏకహారతో కానీ మనం ఈ దీపం అయితే వెలిగించుకోవాలండి. ముందుగా మన గణపతికి అయితే పూజ అయితే చేసుకున్న తర్వాత నేను ఈ దీపం అయితే వెలిగించుకుంటున్నాను. ఇలా మనం ఈ దీపం అనేది కార్తీక మాసంలో పౌర్ణమి రోజే కాకుండా మీ కార్తీక సోమవారంలో కానీ ఏకాదశి రోజుల్లో కానీ లేదా ఎప్పుడైనా మనం ఈ 365 ఒత్తుల దీపం అయితే వెలిగించుకోవచ్చండి. ఇవాళ ప్రత్యేకంగా గుళ్ళల్లో వెలిగిస్తే ఏంటంటే ఈ దీపం అనేది వెలిగిస్తే ముక్కోటి దేవతల్ని పూజించినంత ఫలితం అయితే వస్తుందండి. ఒకవేళ మీకు ఈ రోజు ఈ దీపం వెలిగించడం కుదరపోతే కార్తీక సోమవారాల్లో కానీ ఇంకా మనకి 2 సోమవారాలు అయితే ఉన్నాయి కదండి, ఈ 2 సోమవారాల్లో ఎప్పుడైనా వెలిగించవచ్చు. లేదా కార్తీక మాసం చివరి రోజు పోలీస్ వర్గం ఉంటుంది కదండి, ఆ రోజైనా మనం ఈ దీపం అయితే వెలిగించుకోవచ్చండి. ఈ 361 దీపం అనేది సాయంత్రం వేళలో మనం 6 గంటల నుండి ఎప్పుడైనా మనం వెలిగించవచ్చండి. అంటే 6 బయట కానీ దేవాలయాల్లో కానీ వెలిగించవచ్చు. ఎవరైనా ఈ దీపం అయితే వెలిగించవచ్చండి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మగవాళ్ళు అనే కాకుండా ఎవరైనా ఈ దీపం అనేది వెలిగించవచ్చు. ఈ దీపం అనేది మనం తెల్లారుజామున స్నానం చేసి అప్పుడైనా వెలిగించవచ్చు, లేదా సాయంత్రం వేళల్లో గుడికి వెళ్ళి అక్కడైనా వెలిగించవచ్చు అండి. మనం మామూలుగా ఈ పౌర్ణమి రోజు అయితే రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం గుడికి వెళ్ళి ఈ దీపం అయితే వెలిగిస్తారండి. ఓకే అండి, ఈరోజు ఎలా దీపం వెలిగించాలో నేను ఈ వీడియోలో తెలియజేశాను. మీకు ఇంకా ఏమన్నా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికైతే రిప్లై అనేది ఇస్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.